నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అమ్మాయిల్లో, ఆడోళ్ళలో చాలా మంచి ముఖ్యమైన హార్మోన్. ఇది రీప్రొడక్టివ్ సైకిల్ చక్కగా ఉంచడానికి రెస్పాన్సిబుల్. అండం విడుదల అవ్వాలన్నా, సరిగా పెరగాలన్నా, గర్భసంచి పొర బాగుండాలన్నా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బాగుండాలి. కానీ ఎక్కువ ఉండడం మంచిది కాదు. ఎక్కువ ఉంటే ఏం సూచనలు ఉంటాయంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉండొచ్చు, పీసీఓఎస్, బరువు ఎక్కువ ఉన్నప్పుడు, ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. లివర్ ఫంక్షన్ సరిగా లేదనుకోండి, అలాంటప్పుడు కూడా ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనం పొల్యూటెంట్స్ అంటే ప్లాస్టిక్ వి వాడుతున్నాము, పాలు అన్ని యాడ్ చేస్తున్నారే ఈ మధ్య ఈస్ట్రోజన్స్ పాలల్లో, నెయ్యిలో, వాటిలో, అది కూడా చాలా హానికారకమైనది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఎందుకు ఉండకూడదు అంటే పొర బాగోదు, క్వాలిటీ బాగోదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి. ఇలాంటి వాళ్ళకి గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చినా అది సరిగా నిలవకపోవడం అనేది జరుగుతుంది. సో ఈస్ట్రోజన్ తక్కువ అవ్వాలంటే ముఖ్యంగా ఏంటంటే మెడికేషన్స్ తీసుకోవాలి. సో అవి తగ్గించడానికి మందులు ఇస్తారు. బరువు ఎక్కువ ఉంటే ఒబేసిటీ వల్ల కూడా అవుతుంది అని చెప్పాను కదా, బరువు కూడా తగ్గండి, దాంతో కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతాయి. స్ట్రెస్ మేనేజ్ చేయండి. ఇవన్నిటితో ఈస్ట్రోజన్ మీరు తగ్గించుకొని నార్మల్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే ఈజీగా ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.